యేసుక్రీస్తు లోక రక్షకుడని ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని అన్ని చర్చిల్లోనూ ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు బుధవారం నిర్వహించారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడైన యేసు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. శత్రువులను ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించిన క్రీస్తు శాంతిదూత అని కొనియాడారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. రూరల్ మండలం మరియు గారమండలం పరిధిలో అన్ని చర్చిల్లో ఎమ్మెల్యే శంకర్ సతీమణి, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా పవిత్రమైన దినం, ప్రభువు పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయం ఇది. మన ప్రపంచానికి ప్రేమ శాంతిని అందరికీ తెలియజేసి మనందరి జీవితాల్లో వెలుగుల్ని నింపున్నటువంటి ఆ ప్రభువు యొక్క ఏదైతే ఆయన వాక్యాలు ఉన్నాయో వాటిని మనం అందరం ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఆనందమైన జీవితం పొందాలి. ఈరోజు కూడా వచ్చినప్పుడు మంచి ఆ సాంగ్స్ అలాగే నృత్యం అంతా చేశారు, చాలా బాగా చేశారు. దేవుడి మీద ఉన్న ప్రేమతో మీరు అంకిత భావం అంతా నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఈరోజు కూడా నన్ను కూడా మీరు ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈరోజు మీ చర్చిలో ఒక అవకాశం కల్పించి పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.